చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని దయ, దేవుని నెమ్మది, దేవుని కృప నీకు కలుగునుగాక, విస్తరించునుగాక. నీ త్రోవకు దేవుని వాక్యము వెలుగై ఉంది. నేను సంతోషపడుతున్నాను. ఈ ఉదయాన్న ఈ లోకపు విషయాల గురించి నువ్వు వెళ్ళకుండా దేవుని వాక్యాన్ని చూస్తున్నందుకు, లేకపోతే ఈ రోజుల్లో ఏదో ఒక సమయంలో దేవుని వాక్యం గురించిన ఆలోచనతో మరలా వచ్చి దేవుని వాక్యం వింటున్నందుకు ఈ ఉదయం నేను నమ్ముతున్నాను, నీ జీవితంలో అపవాది వేస్తున్న ప్రతి ఉచ్చును కూడా దేవుడు తొలగించబోతున్నాడు. నిజంగా కొన్నిసార్లు మనం సంతోషపడాలా, కొన్నిసార్లు ఆనందపడాలా. ఎందుకంటే చూడండి, చిన్నతనంలో చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన చుట్టూ ఉండి ఎంతగా మనల్ని ప్రొటెక్ట్ చేశారు. చిన్నప్పుడు మనం కాస్త పాకుతున్నప్పుడు, లేకపోతే మనం తిరగబడుతున్నప్పుడు, అటు ఇటు వెళ్తున్నప్పుడు, అటు ఇటు అవుతున్నప్పుడు, కాలు సరిగా రాని సమయంలో, ఇంకా నడలేని సమయంలో, ఎన్నోసార్లు మనం పడిపోతున్న సమయంలో, పడక మించి పడిపోతున్నప్పుడు ఎంత అద్భుతంగా మన తల్లిదండ్రులు మనల్ని కాపాడుంటారు. మనల్ని జాగ్రత్తగా పెట్టి ఎన్నెన్నో వారు ఎన్నెన్నో మన గురించి చేసి ఉంటారు. అవును, నిజమే. అవి వారికి గుర్తులేవి ఎంత చేశారో, కానీ ఏవో కొన్ని చెప్పగలరేమో. చూడండి, వీటి విషయం కొరకు ఆ రోజు ఒకరు పడిపోయి ఉంటే ఏమవుతున్నావు, ఎలాంటి విషయాలు జరుగుతున్నావు, కొన్నిసార్లు ఏమి చెప్పలేం. మనం దాని కొరకు మన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులమే. నిజం, మన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులు. కొంతమంది ఈ విధంగా అనుకుంటారు వారి జీవితంలో, నా తల్లిని ఎందుకు చూడాలి, నా తండ్రిని ఎందుకు చూడాలి, వారు ఇలాంటి వారు కదా. అవును, అలాంటి వారైనా నీ బాల్యం నుంచి నిన్ను కాపాడుకొని వచ్చారు చూసావా, నీ బాల్యం నుంచి నీకు పోషణ అందించారు చూసావా, దాన్ని బట్టి నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. నీకు తల్లిదండ్రులు ఉన్నందుకు నువ్వు గౌరవించాలి. నీకు తెలుసా, ఇప్పుడైతే దేవుని మాట ప్రకారం నీ జీవితం నువ్వు ప్రవర్తిస్తావో అన్నీ అనుకూలంగా మారుతాయి. చూడండి, ప్రతికూలంగా ఉన్నందుకు నీవు ప్రతికూలంగా మారిపోక, నీకు ప్రతికూలంగా జరుగుతున్నందుకు నీ మనసు సమాధానం కోల్పోక, అలాంటి సమాధానం కోల్పోతుంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నీవు మొదట మారాలి. నీవు మొదట దేవుని లేఖనాలు, నీ పాదములకు దీపమైన దేవుని లేఖనాలని నువ్వు గమనించాలి, చూడాలి. బైబిల్ గ్రంథంలో దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత బైబిల్ తెలియజేస్తుంది, తన కుటుంబం అంతటినీ కూడా, తనతో ఉన్న తన సేవకుల కుటుంబం అంతటినీ కూడా కొందరు దుండగులు వచ్చేసి ఆ ఊరంతటినీ కాల్చి భార్యలను బిడ్డలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందని వీళ్ళందరూ చూస్తారో, చూడగానే సైన్యం అంతా ఏం చేస్తుందంటే దావీదు పైన చాలా కోపడి రాళ్ళు పెట్టి కొడదాం, చంపేద్దామని చూస్తారు. ఆ సమయంలో, అలాంటి ఒక నిరాశ సమయంలో, ఇంకా నీతో ఉన్న గుంపు అంతా కూడా నీకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు నీ ఆలోచన ఏమవబోతుంది చెప్పు. నువ్వు ఎలా ప్రవర్తించబోతున్నావు? ఇంకా అయిపోయింది. నేను అనుకున్నా నా జీవితం ఇలా ఉంటుందని, నేను హ్యాండిల్ చేయలే, నా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా చావే పెంచిదే. ఈరోజు అందరు లేరు అలా ప్రతిసారి మరణమే మంచిదని ఆలోచిస్తున్నవారు. ఎందుకని అలా కాకుండా, అయ్యా నీకు వందనాలు, నువ్వు చూసుకోబోతున్నావు, నా జీవితం కొరకు నువ్వు ఉన్నావు కదా, ఎందుకు భయపడిపోవాలి అని ఆలోచనతో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడితే అలా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని యందు శ్రద్ధ కలిగిన వ్యక్తి, ఆత్మీయ జీవితం గురించి పట్టించుకుంటున్న వ్యక్తివి, ఆత్మీయ జీవితంలో దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి నువ్వు. ఎందుకంటే కారణం, కొన్ని వందల మంది దావీదుంటే ఎవరు పట్టించుకోలేదు దేవునితో సంబంధం. కానీ ఒక్కడు దావీదు మాత్రం కొంచెం ముందుకు వెళ్ళి యెహోవా యందు బలము పొందేనని బైబిల్ లేఖనాలు తెలియజేస్తుంది. దేవుని లేఖనాల్లో ఆయన బలం పొందుకున్నాడట. దేవుడు ఉన్నాడని చెప్పి ధైర్యంతో బలం పొందుకున్నాడు. వెంటనే చెప్తాడు, అయ్యా ఆయనకు ప్రార్థన చేసి, దేవునికి ప్రార్థన చేసి, అయ్యా ఎవరైతే నా బిడ్డలను, నా భార్యలను పట్టుకెళ్ళిపోయారో వారిని నేను తరిమితే పట్టుకోగలవు వెళ్ళు. చూడండి, ఆశ్చర్యమైన సంగతి చూడండి, ఎలా ధైర్యం పొందుకున్నాడు. ఈరోజు నీ స్థితిగతుల్లో నువ్వు ధైర్యంగా లేకపోతుంటే నీ జీవితం నువ్వు ప్రశ్నించుకోవాలి. కారణం, స్థితిగతులు లాంటివైనా ధైర్యం దేవుని మాట కలుగు చేస్తుంది. స్థితిగతి ధైర్యాన్ని కోల్పోయినట్లుగా చేయదు. అలా చేసిన సమయంలో కూడా దేవుని ఆత్మ, దేవుని వాక్యము మనకు ధైర్యం అంతకంతకు ఇస్తుంది.
ఈరోజు స్థితిగతుల్లో నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో, దేవుని లేఖనాలు అయితే మాత్రం నీకు ధైర్యాన్ని ఇస్తాయి. గురించుచున్నావా దేవుని లేఖనాలు? చూడండి, ఒక బాణం పట్టుకున్న వ్యక్తి గురి లేనివాడుగా ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. అవును, బాణాన్ని వదులుతున్న సమయంలో గురి కలిగిన వ్యక్తి గురికే విడిచిపెడతాడు. అయితే నీవు గురి పెట్టుకున్నప్పటికీ వేరొక చోటుకు వెళ్ళిపోతుంది బాణం, జాగ్రత్త, అటువైపుగా వెళ్ళిపోనివ్వక ప్రభువే నీ గురి అవని. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసయ్య వైపే మనం చూడాలని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉదయం దేవుని మాట నేను ఆదరించాలి. మనం మన తల్లిదండ్రులకు కృతజ్ఞులు నిజమే. అయితే మన తల్లిదండ్రులకు కూడా ఆశ్చర్యపోయే విషయాలు మన జీవితంలో ఉన్నాయి. దానికి వారు ఎవరికి తెలుసా కృతజ్ఞులు ఉన్నారు? దేవుని కృతజ్ఞులుగా ఉన్నారు. అమ్మో, నా బిడ్డను కాపాడిన దేవా నీకు వందనాలు. అవును, మన జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు గుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో అపోది ఎన్ని ప్లాన్స్ వేస్తున్నాడో నీ జీవితాన్ని పాడు చేయాలని దేవుడు విడిచిపెట్టాడు. వేటగాని ఊరిలో నుండి వేటగాడు వేసే ఆ ఊరిలోంచి తప్పించే దేవుడు నీ దేవుడు. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు నీ దేవుడు. మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగముకైనా నేను భయపడను. ఈ దినము దేవుని నెమ్మదితో నువ్వు నింపబడి ముందుకు వెళ్దువుగాక. గొప్ప ధైర్యము నువ్వు కలిగి ముందుకెళ్ళాలని ప్రభు నీ పట్ల ఆశపడుతున్నాడు. అవును, చూడండి, ఒక బిడ్డ తన తండ్రులు ఎలా కోరుతాడు చెప్పండి బిడ్డ గురించి? నా బిడ్డ ఇప్పుడు ధైర్యం ఉండాలి. పిరికి వాళ్ళు అస్తమానం ఇంట్లోకి ఏడ్చుకుని వస్తే ఏ తండ్రిని తల్లిని ఎలా సంతోషపడతాడు చెప్పండి? పెద్దానికి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, భయపడిపోతున్నాడు. ఇలాంటి ఆలోచనతో తల్లి తండ్రి ఎప్పుడు దుఃఖపడతారు. చూడండి, ఒక తల్లి తండ్రి ఏం కోరుతాడు? బోల్డ్గా నా బిడ్డ ఉండాలి, ధైర్యంగా నా బిడ్డ ఉండాలని చెప్పి కోరుతారు. నీ తండ్రి, పరలోకపు తండ్రి ఇంకెక్కువ కోరుతున్నాడు. భయపడిపోకండి. అందుకే కదా ఏసీ మాట చెప్తాడు, ఆకాశ పక్షం చోటి ఆ వెత్తువు కోయివు కోట్లలో కూర్చుకుని అయినో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికన్నా బహు శ్రేష్ఠులు కారా? ఈ విషయాలను నేను మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో తెలియని ధైర్యము, తెలియని నెమ్మది అలా పుడుతూనే ఉంది. నిజంగా నా ప్రతికూల పరిస్థితుల్లో నేను నేర్చుకున్నాను, దేవుడిపైన ఆధారపడ్డా. సంగమా, ఈ ఉదయం దేని వైపు చూస్తావా? నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రజలు వారి జీవితపు విషయాలు దేనికి భయపడిపోకుండా నీ పైన ఆధారపడి నీ కొరకు నిలబడినట్లుగా సహాయం అనుగ్రహించాడు. అవును, ప్రతికూల పరిస్థితి ఎన్నైనప్పటికీ పరిస్థితి బట్టి వారు మారిపోకుండా పరిస్థితిలో కూడా నిట్టూరుగా నిలబడి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ధైర్యపు మాటలు మాట్లాడే వ్యక్తులను నిబిడలు ఉంచండి. ఏ విషయంలో కూడా అధైర్యపడిపోకుండా నెమ్మది కలిగి అనేకులను ధైర్యపరిచే బిడలుగా నిబిడలు చేసి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కుమారుడా, కుమార్తె, నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. God bless you. See you tomorrow.